ఆ సినిమాలో విషయాలు అనుకుంటా ఎప్పుడు చూసినా పడుకునే ఉంటాడు. జస్ట్ ఆయన పడుకొని ఉంటాడంటే ఎక్కువ భావోద్వేగం గురైనా, హ్యాపీనెస్ ఎక్కువ వచ్చినా, ఎక్కువ బాధ అనిపించినా, ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి తను అలా నిద్రపోతుంటాడు అనమాట. సో ఆ వాటర్లో మాత్రం ఆయనకి నిద్ర అనేది రాదు, అంటే ఒక కండిషన్లో. ఈ కండిషన్ ఏంటంటే నాక్రోలెప్సీ అంటారు. అంటే వీళ్ళ బ్రెయిన్ యాక్టివ్ అనేది చాలా తక్కువగా ఉంటుందా? బ్రెయిన్ అనేది ఏం లేదు, ఆయన అన్ని తింటాడు కదా. ఓవర్ గా కూడా ఎక్సెస్ నిద్ర కూడా పోవడం వల్ల, సో అంటే వాళ్ళకి బోన్ బాగా స్ట్రెస్ ఫీల్ లేకపోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అప్పుడు బోన్స్ మంచిగా అవుతాయా? స్లీప్ అనేది పడుకోవడం వల్ల మంచిదే, బట్ ఎక్కువ స్లీప్ పడుకొని ఇన్యాక్టివ్ లేకపోతే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పూర్ ఉంటుంది వాళ్ళలో. నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఫర్ ద సొసైటీ. నేను సహస్ర. చాలా మందిలో మనకి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మూడ్ స్వింగ్స్ కన్నా ఇంకొంతమంది బాగా విపరీతంగా పడుకుంటారు. అసలు ఎప్పుడు చూసినా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం పడుకోవడం. ఇంకొంతమంది అసలు నిద్ర లేక ఇన్సోమేనియాకి కూడా గురవుతుంటారు. సో నిద్రలేమి వ్యాధి అని కూడా అంటుంటారు. నైట్ 3-4 అయినా కూడా నిద్ర పట్టదు. ఇంకొంతమందిలో నైట్ అంతా మేలుకొని పొద్దున్న పడుకుంటారు. ఇట్లా రకరకాలుగా చేయడం వల్ల సో వాళ్ళు ప్రాపర్గా బయటకు వెళ్లకుండా ఆ డీమిడ్యూటేషన్ లోపం వల్ల బోన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుందని డాక్టర్లు అయితే చెప్తున్నారు. సో మరి ఇలాంటి డిజార్డర్స్ ఉన్న వాళ్ళు, స్లీప్ డిజార్డర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి బోన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మరి వీళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్, ఎంపీటీ ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ, అలాగే ఫౌండర్ ఆఫ్ హెల్త్ కేర్. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, మీకు ఇంద్రుడు సినిమా గుర్తుందా? ఆ సినిమాలో విషయాలు అనుకుంటా ఎప్పుడు చూసినా పడుకునే ఉంటాడు. సో అదొక డిజార్డర్ అనమాట. పొద్దున్న పడుకోవడం, సాయంత్రం పడుకోవడం, రాత్రి పడుకోవడం, ఇలా పడుకుంటూ ఉంటుంటే ఆయనకు కావాల్సిన మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా సరిగా దొరకవు. దానివల్ల బాడీకి, ముఖ్యంగా మనం ఈరోజు బోన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అవన్నీ లోపించడం వల్ల మరి ఆయన బోన్స్కి ఎట్లాంటి పౌష్టిక ఆహారం దొరుకుతుంది, ఎట్లా బాగు చేసుకోవాలంటారు? సో జస్ట్ కరెక్షన్ అంతే, కానీ జస్ట్ ఆయన పడుకొని ఉంటాడంటే ఎక్కువ భావోద్వేగం గురైనా, హ్యాపీనెస్ ఎక్కువ వచ్చినా, ఎక్కువ బాధ అనిపించినా, ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి తను అలా నిద్రపోతుంటాడు అనమాట. సో ఆ వాటర్లో మాత్రం ఆయనకి నిద్ర అనేది రాదు, అంటే ఒక కండిషన్లో. ఈ కండిషన్ ఏంటంటే నాక్రోలెప్సీ అంటారు అనమాట. స్లీపింగ్ డిజార్డర్లో చాలా ఉంటాయి. ఇన్సోమ్నియా, నిద్ర పట్టకు, ఈయనకేమో నిద్ర వస్తుంది, కొంతమంది అంటే చాలా ఉంటాయి స్లీపింగ్ డిజార్డర్. స్లీప్ యాప్నియా అవ్వచ్చు, ఇన్సోమ్నియా అవ్వచ్చు, చాలా ఉన్నాయి. ఇంకా లైక్ వీళ్ళలో ఏంటంటే మెయిన్గా అనేది నేను అదే చెప్పాను కదా, హౌ ఇట్ ఎఫెక్ట్స్ అంటే అసలు కొంతమంది ఆయనేమో నిద్రపోతాడు, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా నిద్రపోతాడు, టెన్షన్ వచ్చినా. మన ఏమో దరిద్ర ముఖాలకి నిద్రే రాదు. మామూలు మనుషులకి నిద్ర రాక దయ్యాలకు ఫోన్ పట్టుకొని రాత్రి అంతా 2, 1, 3 అయినా కూడా నిద్ర రాదు. మళ్ళీ తెల్లారి 5-6 కల్లా మెలుకుంటారు, వాళ్ళు మెలుకు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి 3 అవర్స్ చాలు మాకి అనే వాళ్ళు ఉంటారు చాలా మంది. బట్ వాళ్ళల్లో ఏంటంటే హై రిస్క్ ఆఫ్ సెల్స్ అనేటివి రిపేర్ జరగకపోవడము. ఈ సెల్స్ అనేటివి ఏంటంటే డైలీ రిపేర్ అవుతూ ఉండాలి. మ్యూటేషన్స్ అంటాము, జెనెటిక్స్ పరంగా వెళ్తే టీలోమియర్ షార్టనింగ్ అంటాం అనమాట. టీలోమియర్ ఇంత షేప్లో ఉండాల్సిన జీన్ కానీ అది షార్ట్ ఎండ్ అయిపోవడము. సో ఇవన్నీ జరుగుతుండే వాళ్ళకి, అవన్నీ ఏం పట్టదు. సో స్లీప్ అనేది ఎఫెక్ట్ చేసేది చాలా వరకు ఒకదానిపైన ఒకటి. ఇప్పుడు ఎప్పుడైతే సెల్స్ జెనెటిక్ పైన ప్రభావం చూపిస్తుంది అనుకో, మనకి బోన్ రిలేటెడ్ హెల్త్ అంటే లైక్ బోన్ రిలేటెడ్ పెయిన్స్ అంటే చిన్న వచ్చేస్తుంటారు. లైక్ నీ పెయిన్స్ కానీ, హిప్ పెయిన్ కానీ, యాంకిల్ పెయిన్స్ కానీ. మోస్ట్లీ నాకు కామన్గా వచ్చేది ఈ స్లీప్ సరిగ్గా లేకున్న వల్ల బ్యాక్ పెయిన్ నేను ఎక్కువ చూస్తుంటాను అనమాట. బ్యాక్ పెయిన్ ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు కూర్చునే పోస్చర్ రాంగ్ ఉండడం వల్ల. పోస్చర్ అంటే నార్మల్ స్ట్రైట్ కూర్చోంటూ ఐ లెవెల్లో డెస్క్ పెట్టుకుంటే ఏం కాదు, ఒకవేళ బిలో లెవెల్లో పెట్టుకొని ఎక్కువ పోస్చర్ ప్రొట్యూడ్ అయ్యేంటి ఫార్వర్డ్ పోస్చర్లో ఉంటే బోన్ రిలేటెడ్ రిస్క్ ఉంటుంది. ఇంతకుముందు అడుగుతాను అనమాట నేను, నాకు ఎక్కడ ఈ స్లీపింగ్ గురించి ఎందుకు టాపిక్ వస్తుంది అంటే, నిద్ర ఎలా ఉంది అండి హిస్టరీ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, నిద్ర అనేది అసలు లేదు సార్, అసలు డిస్టర్బ్డ్ ఉంది సార్ అంటారు. సరే మరి ఇంతకుముందు అన్న బాగుందా అంటే, ఉంటుంది సార్ ఒక 4 hours 5 hours మినిమం అంటున్నాను 8 hours అంటానంటే, స్లీప్ చేసేవాళ్ళు ఆరోగ్యంగా చాలా బాగుంటారు. స్లీప్ చేసేవాళ్ళు
మళ్ళీ ఎలా అని చెప్పి స్లీప్ డిజార్డర్ అంటే కొన్ని డిసీజులు ఉన్నాయి, బింజ్ ఈటింగ్ డిజార్డర్ అంటాం. అంటే కుంభకర్ణులాగా పడుకోవడం, కుంభకర్ణుల్లాగా నిద్రపోతారు, కుంభకర్ణుల్లాగా తింటారు, అది కూడా ఒక రోగమే. సో అర్థం చేసుకోవాల్సింది ఎంత టైంలో మినిమమ్ మాక్సిమం అని ఉంటుంది, అక్కడ దాకా పడుకోవాలి. అంటే వీళ్ళ బ్రెయిన్ యాక్టివ్ అనేది చాలా తక్కువగా ఉంటుందా? బ్రెయిన్ అనేది ఏం లేదు, ఆయన అన్ని తింటాడు కదా. సో బ్రెయిన్ యాక్టివ్ కంటే మనం ఏం చెప్తామంటే బ్రెయిన్ అనేది వాళ్ళకి ఇన్యాక్టివ్ అని కూడా అనలేము, ఇంబ్యాలెన్స్ అవుతూ ష్రింక్ అవ్వడం. బ్రెయిన్ ష్రింక్ అనేది లేటెస్ట్ రీసెర్చ్ లో తేలింది అనమాట. బ్రెయిన్ అనేది ష్రింక్ అవుతుంది, అంటే కిడ్నీస్ ఎలా ష్రింక్ అవుతాయి అలానా? బ్రెయిన్ అనేది ష్రింక్ అవుతుంది ఉండాల్సిన సైజ్ కంటే. ఇప్పుడు ఒక రీసెర్చ్ పెట్టే ఒక నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ ఉంటుంది, వెజిటేరియన్ తినే వాళ్ళలో బ్రెయిన్ సెల్స్ ఒకలాగా ఉంటది, నాన్ వెజ్ తినే వాళ్ళలో బ్రెయిన్ సెల్స్ ఒకలాగా ఉంటది అనమాట. అంటే ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను ఇట్లా ఈ టాపిక్ చెప్పడం వల్ల వేగన్స్ వచ్చి మన పైన పడతారు జనరల్ అంటే తెలుసుకోవాలని. వేగన్ కానీ లేదంటే వెజిటేరియన్స్ తిన్నా నాన్ వెజ్ తిన్నా బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. ఇది చాలా వరకు కాంట్రవర్సీ టాపిక్, ఎందుకు అయినా కూడా నేను డిస్కస్ చేస్తున్నా అంటే చాలా గుర్తుపెట్టుకోండి. వేగన్స్ కానీ చాలా రెబల్ గా ఉంటారు వాళ్ళు. అంటే రెబల్ గా ఇన్ ద సెన్స్ వెజిటేరియన్ లో మెయిన్ గా B12 అనే సోర్స్ ఉంటుంది. ఈ B12 సోర్స్ ఎప్పుడైతే డెఫిషియన్సీ లెవెల్ B12 మాక్సిమం అయితే ఏం చేస్తుంది అంటే కన్ఫ్యూజ్డ్ మైండ్, ఒక యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ జోనర్కి ఎక్కువ సంకోతం అనమాట. వీళ్ళలో ఏంటైతే ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉండడం వల్ల, బట్ ఇఫ్ యూ చెక్ అట్ ద అంటే ఒలింపిక్ మెడల్స్ కానీ ఇవి కానీ చెక్ చేసుకుంటే మోర్ వెజిటేరియన్స్ వాళ్ళే విన్ అయ్యారు. ఇది ఎవరికి తెలియదు. ఒలింపిక్ 5 times 6 times 8 times విన్నర్ అయిన వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ వెజిటేరియన్. విరాట్ కోహ్లీ అంటే వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉంటుంది కదా, B12 డెఫిషియన్సీ రెబల్ గా ఉంటారు అంటున్నా. విరాట్ కోహ్లీని చూసుకున్నారు అనుకోండి, హీఈస్ వెజిటేరియన్. ఇప్పుడు వెజిటేరియన్ తను, ఇంతకుముందు ఒకలా ఉన్నారు, ఇప్పుడు కామ్ కంపోజ్డ్ ఇలా ఉన్నారంటే నేను ఒక వర్డ్ చెప్తే కూడా అది ట్విస్ట్ అయిపోతుంది. సో జనాలు అర్థం చేసుకోవాల్సింది కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకుంటారు, కొన్ని వరకు మాత్రమే. బట్ అది మన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుందంటే స్టాప్ ఇట్ ఆర్ ఎల్స్ టేక్ సప్లిమెంట్స్ అకార్డింగ్ టు ద ఫుడ్. అంటే ఇప్పుడు నేను తీసుకోలేను కాబట్టి సప్లిమెంట్స్ వాడుకొని లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటానే అంటే ఏం కాదు. బట్ మోస్ట్లీ మూడ్ స్వింగ్స్ చూసే వాళ్ళలో B12 డెఫిషియన్సీ ఉండే వాళ్ళ ఉన్న మూడ్ స్వింగ్స్ నేను ఎక్కడ చూడలేదు. పేషెంట్లు వస్తారు కదా, ఊరికే కోపం అయిపోవడము, చిరాకు పడడము, ఇవన్నీ చూస్తుంటాం. సో మ్యాక్సిమం అయినంత వరకు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. స్లీప్ అనేది మేజర్ రోల్. వీళ్ళకి స్లీప్ అనేది సరిగ్గా ఉండదు. ఎవరికైతే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో స్లీప్ అనేది సరిగ్గా ఉండదు, చాలా ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. లైక్ స్లీప్ సైకిల్ NREM కానీ REM సైకిల్ కూడా దెబ్బతింటుంటుంది. సో వీళ్ళలో మనం ఇప్పుడు ఈ స్లీపింగ్ గురించి ఎందుకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే బోన్ పైన ఎఫెక్ట్ పడుతుందని చాలాసార్లు చెప్పాను. స్లీప్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది బోన్ రిలేటెడ్ కింద. ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఓవర్ గా కూడా ఎక్సెస్ నిద్ర కూడా పోవడం. సో అంటే వాళ్ళకి బోన్ బాగా స్ట్రెస్ ఫీల్ లేకపోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది, అప్పుడు బోన్స్ మంచిగా అవుతాయా? స్లీప్ అనేది పడుకోవడం వల్ల మంచిదే, బట్ ఎక్కువ స్లీప్ పడుకొని ఇన్యాక్టివ్ లేకపోతే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పూర్ ఉంటుంది వాళ్ళలో. వాళ్ళకి మనకి ఇది ఏంటంటే కాఫ్ మజిల్ అని ఉంటుంది. ఇఫ్ యూ టైప్ ఇట్ ఇన్ గూగుల్ సెకండ్ హార్ట్ అని నువ్వు గూగుల్లో సెర్చ్ చేసావు అనుకో, మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఈ మజిల్ వస్తుంది, కాఫ్ మజిల్. ఆ కాఫ్ మజిల్ అనేది మోటార్ పంప్ లాగా. మన భూమిలో వాటర్ పంప్ మోటార్ ఎలా ఉంటుందో స్విచ్ ఆన్ చేయగానే వాటర్ పైన ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా అక్కడి వరకు అది వాటర్ వెళ్తుందంటే బికాస్ ఆఫ్ ఆ మోటార్ వల్ల. మనకి కాఫ్ మజిల్ అనేది ఆ మోటార్ మన బాడీకి. వాడు నేను తింటాను పడుకుంటాను అంటే బ్లడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి, లైక్ IVC ఇన్ఫీరియర్ వెనికవ నుంచి ఆల్ బాడీ పార్ట్స్. సో ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ అట్లీస్ట్ వాడు ఇక్కడి నుంచి ఒక 5000 స్టెప్సా 2000 స్టెప్సా 3000 స్టెప్సా వేయాలి. దున్నలాగా తింటాను దున్నలాగా పడుకుంటానంటే నా క్లినిక్ రావాల్సిందే, లైక్ బోన్ రిలేటెడ్ పెయిన్స్తో రావాల్సిందే అనమాట. సో అలా ఉంటాయి కండిషన్స్. సో మ్యాక్సిమం అయినంత వరకు ఆ స్లీప్ని కన్సిడర్ చేయండి. అది ఎక్స్ట్రీమ్ స్లీప్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సైకియాట్రిక్ కండిషన్. ఎక్స్ట్రీమ్ స్లీప్ ఉందంటే ఫస్ట్ సైకియాట్రిక్ వెళ్ళండి, సైకియాట్రిక్ తర్వాత మా క్లినిక్కే రండి. సో ఇలా ఉంటాయి అనమాట బోన్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నవాళ్ళు. బట్ మ్యాక్సిమం అయినంత వరకు 8 hours స్లీప్ ఇస్ ద మెయిన్ కీ ఫర్ బోన్ హెల్తీగా ఉండాలంటే.
అంతే మినిమం 8 hours, అది కూడా నైట్ టైం. సో నైట్ కొంతమంది మధ్యాహ్నం పడుకోండి ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక స్నాప్ తీస్తే మంచిదని అంటారు కదా, సో అది వాళ్ళకి ఎట్లా ఇది ప్లస్ అవుతుందా? స్నాప్ ఇన్ ద సెన్స్ ఒక 5-10 minutes స్నాప్ ఓకే ఫైన్. 3 గంటలు స్నాప్ అంటారు. దాన్ని స్నాప్ ఎవరైనా నన్ను అన్నారనుకో, నాకు వచ్చి వాళ్ళు నా దగ్గర తీసుకురండి, ఏం చేయాలి నేను చెప్తా. స్నాప్ అనేది 10 minutes 5 minutes అది ఓకే, బట్ అవర్స్ ఆఫ్ అవర్స్ దాన్ని స్నాప్ అంటారు అనమాట. ఎట్లా అంటే గుళ్ళో ప్రసాదం అనేది కొద్దిగా తినాలి, భోజనాలు పెట్టేంత తినకూడదు. మీకు అర్థమైందా? గుళ్ళో ప్రసాదం అనేది ఇంతే తినాలి, భోజనాలు అంత ఇంత కావాలంటే అది తప్పు. ఇది కూడా అంతే, స్నాప్ అనేది 5-10 minutes మాత్రం వేయాలి, ఎక్కువ వేయకూడదు. సో కొంతమంది ఉంటారు, జెన్యున్ డౌట్ నేనే చెప్తాను, మీకు రాదు డౌట్, నేనే చెప్తున్నాను. డౌట్ ఏంటంటే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏం చేయాలంటే స్లీప్ సైకిల్ని కరెక్ట్గా సర్కిడియం రిథాన్ని మెయింటైన్ చేయాలి. అంటే నైట్ నాది ఇదే సైకిల్ రా, బ్రెయిన్ చెప్పేయాలి నాది ఇప్పటి నుంచి నేను నా ఈ డ్యూటీ స్టార్ట్ అవుతున్నాను, సో నా సైకిల్ ఇదే, నువ్వు అలవాటు చేసుకో అని చెప్పేసిన. అట్లా ఉన్నా కూడా అట్లీస్ట్ మినిమం జస్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండి ఆ సర్కేడియం రిథాన్ని నువ్వు మార్చుకోవాలి, బ్రెయిన్ సిగ్నల్ పంపాలి, నాది ఇప్పటి నుంచి నైట్ డ్యూటీ, సో నేను ఒక మెటబాలిజం కానీ అది వేరే ఉంటుంది. మన బ్రెయిన్ చెప్తే మనం ఏం చెప్తే అది ఉంటుంది బ్రెయిన్. సో నువ్వు చెప్పిందే చేసుకోవాలా. నాది 1 month రా, నాది 4 weeks బ్రెయిన్కి, సో నాది సైకిల్ మారుతుంది, కొద్దిగా అలవాటు చేసుకో అని చెప్తే అదే సైకిల్ సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే సేమ్ బ్రెయిన్ ఒక్కొక్కసారి వాళ్ళని చంపేయి, మనకి కొన్ని ఉంటాయి చూడు, పైనకి వెళ్ళగానే దూకేయాలనిపించడము కొంతమందికి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏదన్నా మనకి ఐరన్ వస్తువులు కానీ ఇట్లా వస్తున్నాయనుకో, మనం పోతున్నాము అది మన పైన పడుతుంది అనుకోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే బ్రెయిన్లో జరిగే కెమికల్ రియాక్షన్ వల్లనే. అట్ ద సేమ్ టైం బ్రెయిన్కి మనం చెప్తే బ్రెయిన్ త్వరగా వినేస్తుంది అనమాట. సో నైట్ డ్యూటీ వల్లనే స్లీప్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. సో నిజంగానే చాలా మేజర్ కీ పాయింట్స్ అన్నీ కూడా చెప్పారు. సో మామూలుగా అందరూ కూడా రాత్రి 8 గంటలు పడుకుంటే అది చాలా చాలా మంచి అలవాటు. అమ్మాయిలు అయితే ఇంకాస్త ఎక్కువ పడుకుంటే ఇంకా మంచిది, అబ్బాయిలకి 7 to 8 hours ఈజ్ ఇనఫ్ ఐ థింక్. పిల్లలు ఇంకా కాస్త ఒక 10 hours పడుకున్నా నష్టం ఏం లేదు. కానీ ఇంకా మిగిలింది ఎక్సెస్ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లం, ఇదంతా కూడా డెఫినెట్గా బోన్కి అయితే ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని డాక్టర్ గారు అయితే సజెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.